అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీలపై నిరసన పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు తెలంగాణ యువజన విద్యార్థి సంఘాల విభాగం తరపున పూర్తిగా విద్యా సంస్థల భారత్ బంద్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీలపై ఎటువంటి బాధ్యుల్ని శిక్షించకుండా నీట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుందని చెప్పేసి యువజన విద్యార్థి విభాగం తరఫున ఈరోజు పూర్తిగా భారత్ బంద్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో మన దగ్గర కొంతమంది యువజన విద్యార్థి సంఘ నాయకులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అదే చెప్పు, అసలు ప్రధానంగా ఈరోజు భారత్ బంద్ ప్రధాన కారణం ఏంటి? ఈరోజు నీట్ రాసినటువంటి విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. దానిపైన విద్యార్థులందరూ కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కనీసం పార్లమెంట్లో చర్చను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి లేదు. చర్చ లేవనెత్తే కనీసం సందేహాలు తీర్చడం కోసం, నీట్ రాసినటువంటి విద్యార్థులకు భరోసా కల్పించడం కోసం మాట్లాడేటువంటి స్థితి లేదు. కాబట్టి తక్షణమే నీట్ రాసినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ సరిగా నిర్వహించడం చేతగానటువంటి ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని, నీట్ ఎగ్జామ్ను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్తో మీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో పూర్తిగా అంటే మీరు గత 26 రోజులుగా నీట్ పేపర్ లీకేజీలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఇప్పటికే దశల వారీ ఆందోళన కార్యక్రమాలుగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పాలిత ఎంపీలను, ఎన్డీఏ పాలిత ఎంపీలను ఇండ్ల ముట్టడి చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల ఇండ్ల ముట్టడి కూడా నిర్వహించడం జరిగింది. రీసెంట్గానే రాజ్భవన్ కూడా ముట్టడించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు తక్షణమే స్పందించి అసెంబ్లీలో ఈ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి నీట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునేటువంటి విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలనేటువంటి డిమాండ్తోని ఈరోజు మేము దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రేపటి నుంచి కూడా నెక్స్ట్ 6వ తేదీన విద్యార్థులందరూ కూడా రిజల్ట్ ఇవ్వడంతో పాటు అడ్మిట్ కార్డు ఇవ్వడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు అనేటువంటి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి చర్యలకే పూనుకుంటే భవిష్యత్తులో మేము ఇంకా తీసుకునేటువంటి ఆందోళన కార్యక్రమాలకు, భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సో ఇక్కడ పూర్తిగా డివైఎఫ్ఐ విద్యార్థులు నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఒక్కసారిగా నీట్ పేపర్ లీకేజీలపై వాళ్ళు గత 26 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకుండా నీట్ పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించకుండా కౌన్సిలింగ్ పోవడం పట్ల వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారో ఒక్కసారిగా డివైఎఫ్ఐ నాయకులతో మాట్లాడదాం. సో బషీర్ చెప్పండి, నీట్ రేపు ఎల్లుండి 6వ తారీఖు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీ బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీరు భారత్ బంద్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. సో రేపు జరిగే కౌన్సిలింగ్ ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? ఇప్పటికే మేము ఇచ్చినటువంటి భారత్ బంద్ ఏదైతే ఉందో అది భారతదేశ వ్యాప్తంగా సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కూడా ఈ బంద్కు అందరూ సహకరించి సక్సెస్ చేశారు. అంటే ఇప్పటికే మోడీకి అర్థం కావాలి, ఈ బంద్ సక్సెస్ అయిందంటేనే ఖచ్చితంగా ఏదైతే పేపర్ లీకేజీల మీద ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, ప్రజలందరూ మద్దతు వస్తూ ఉంది. కాబట్టి రేపు 6వ తారీఖున జరిగే కౌన్సిలింగ్ కనుక ఆపకపోతే దేశవ్యాప్తంగా మరొకసారి పెద్ద ఎత్తున పిలిపిస్తాం. అన్ని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలే కాకుండా లౌకిక శక్తులు ఇండియా కూటమిని కలుపుకొని పెద్ద ఎత్తున అవసరమైతే పార్లమెంట్ దిగ్బంధనం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మోడీ దిగిరావాలా, మోడీ దీనిపై మాట్లాడాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఇప్పటికే 25 రోజులుగా మేము నిరసన చేస్తూ ఉంటే ఇంతవరకు కూడా ప్రధానమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఇవాళ విద్యార్థి లోకం మీకు పట్టదా, విద్యార్థులు మీకు పట్టరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీ రాజకీయాలు మతం రాజకీయాలైనా విద్యార్థి గురించి ఆలోచించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ విద్యార్థి లోకం గర్జిస్తూ ఉంటే దాదాపుగా 52 పేపర్లు లీక్ అవుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నాం. గుడ్డికి ఏదో పళ్ళు తవ్వుతాడు అని చెప్పేసి ఈసారి మోడీ అడుగుతా ఉన్నాం. మీరు గుళ్ళు గోపురాలు తిరగడం కాదు, విద్యార్థుల దగ్గర రావాలా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఎవరైతే విద్యార్థులు వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ వెట్మాలాంటి సంఘం మన కేసులు మోపి జైల్లోకి పంపడం కాదు, ఇవాళ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మోడీ గారు ఖబర్దార్, ఇవాళ విద్యార్థి యువజన లోకం గర్జిస్తా ఉంది. నువ్వు కనుక స్పందించకపోతే నీ మెడలు వంచినా సరే ఈ నీట్ని ఆపుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలా, నెట్ని ఆపేయాలా, ఏదైతే కౌన్సిలింగ్ ఉందో కౌన్సిలింగ్ ని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ ఆపపోతే ఇవాళ బంద్ జరిగింది, రేపు ప్రత్యక్ష కార్యాచరణ తిరుగుతామని చెప్పేసి ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పూర్తిగా చూశారు కదా, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నీట్ పేపర్ లీకేజీ బాధ్యులను
ఎటువంటి సిట్టింగ్ జరిగితే విచారణ జరపకుండా ఎల్లుండి 6వ తారీఖు పూర్తిగా నీట్ కౌన్సిలింగ్ పోతుంది. ఎందరో పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు ఎందరో కూడా పూర్తిగా వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి రాసిన ఎగ్జామ్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం 20 లక్షలకి 30 లక్షలకి పేపర్ను అమ్ముకొని పేపర్ లీకేజీలు బాధ్యులయ్యారని చెప్పేసి అంటున్నారు. ఇటు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ పేపర్ లీకేజీలను కఠినంగా శిక్షించాలి, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి, పూర్తిగా 24 లక్షల మంది ఆ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కూడా పూర్తిగా యువజన విద్యార్థి సంఘాల భాగంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ఇదే విధంగా రేపు 6వ తారీఖు జరిగే నీట్ కౌన్సిలింగ్ను రద్దు చేయకపోతే కనుక అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము, విద్యార్థులకు పేద విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయింది. విద్యాసంస్థలన్నీ కూడా కొన్ని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని విద్యాసంస్థలు కూడా విద్యార్థి యువజన సంఘ నాయకుల దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేయించిన పరిస్థితి ఖమ్మంలో నెలకొంది. ఏదేమైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి ఎన్నో పేపర్లు లీకేజీలు కారణమయ్యాయి. భవిష్యత్తులో కూడా పేపర్ లీకేజీలు కాకుండా పూర్తిగా పకడ్బందీగా ప్లాన్ చేసి పరీక్షలు నిర్వహించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రరావుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.